ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ముందుగా KCC ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. హెడ్లైన్స్ చూద్దాం. రేపూరు గ్రామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు. రంగోలీ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. రాష్ట్ర ప్రజలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి NTR చేసిన సేవలు ఎనలేనివి. చిన్నజగ్గంపేటలో విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. సూర్యారావుపేట సాగర్ తీరంలో సందడి వాతావరణం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కేరింతలు కొట్టిన జనం. ఇంద్రపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ ముసలమ్మ తల్లి జాతర ఊరేగింపు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామం తన అడ్డా అని, ఈ గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలో ఒక కళ్యాణ మండపం నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని గత 12 ఏళ్లుగా తోట వేణు, నక్కశ్రేణి, ముమ్మిడి బుజ్జి, ముమ్మిడి రాజా నేతృత్వంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల 12వ వార్షికోత్సవ వేడుకలకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా చందన బ్రదర్స్ అధినేత మల్లిబాబు పాల్గొన్నారు. ముందుగా మహిళలు వేసిన అందమైన ముగ్గులను ఎమ్మెల్యే ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ రేపూరు గ్రామం అంటే తనకు సొంత అడ్డాలాంటిదని, ఎన్నికల ప్రచారం తన ఈ గ్రామం నుండి ప్రారంభించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత మెజారిటీతో తనను గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు, గొడ్డెటిపాలెం సర్పంచ్ అనూష, యువత, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మెజారిటీ మీరు ఇచ్చారు. చాలా పెద్ద బాధ్యత పెట్టారు. నాకు అడిగిన మెజార్టీ చెప్తుంటారు, భయం వేస్తుంటుంది. సరిపోతానా నేనని నిరంతరం దాని మీద ఆలోచిస్తూ ఉంటాను. నేను వస్తుంటే చూసా దారిలో గ్రూప్ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఉంది. మనం అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకే. వాటర్ ట్యాంకులో నీళ్ళు చాలా అందంగా ఉంటున్నాయి. వాటర్ ట్యాంకులన్నీ కడిగించి చూసాం ప్రతి ఊర్లోని. కానీ ఆ నీరు మీ ఇంటి దగ్గరికి వచ్చినాక రంగురంగులుగా వస్తూ ఉంది. దాన్ని ఏంటన్నా తెలుసుకుని రేపు మార్చి లోపల, ఎండాకాలం వచ్చే లోపల మీ ఇంటికి మంచి నీరు కొనుక్కోకర్లేకుండా మంచి నీరే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేయడం. నా అడ్డాకి ఏం చేయాలో నాకు తెలుసు. మీరేమి అడగక్కర్లా. ఖచ్చితంగా మీ కళ్యాణ మండపం మీరు ఊరు దాటకుండా ఎవరో కూడా ట్యాక్సీ ఖర్చు, ఆటో ఖర్చు కూడా లేకుండా పెళ్లి చేసి గుడిపెట్టి మీ ఊళ్ళో మీ కళ్యాణ మండపం సర్వస్వం.
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. గొల్లప్రోలు మండలం చిన్నజగంపేటలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళలోంచి పేదవాడికి అవసరమైన మరి సమస్యలు తీర్చడం కోసం తెలుగుదేశం పార్టీ పేదవాడి ఇంట్లో పుట్టింది. అటువంటి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పెన్షన్ ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. పక్కా ఇల్లులు మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మరి ₹2 బియ్యం ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా అన్న రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు. మరి ఈవేళ ఆయన బాటలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బంధుమిత్రులతో కలిసి ప్రతి ఒక్కరూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో గల ఎన్టీఆర్ బీచ్ లో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా కాలం గడపడానికి బీచ్ కు అశేష సంఖ్యలో తరలివస్తున్నారు. అందరూ కలిసి ఫోటోలు తీయించుకుంటూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. చిన్నారులు సముద్ర ఒడ్డున కేరింతలు కొట్టారు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరూ సముద్ర స్నానాలు చేసి పులకించిపోయారు. అలాగే సూర్యారావుపేట వాకలపూడి ఎన్టీఆర్ బీచ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. మినీ జీప్ డ్రైవింగ్, మినీ కార్ డ్రైవింగ్ చేస్తూ యువకులు చిన్నారులు మరపురాని అనుభూతులను తమ సొంతం చేసుకున్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి జాతర ఊరేగింపును భక్త జనసందోహం మధ్య కోలాహలంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన అనసూరి వంశీకులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని తొలి గరగను తలపై ఎత్తుకుని నృత్యం చేసి జాతరను లాంఛనంగా ప్రారంభించారు. గరగలు, కాళికాదేవి నృత్యం, నాసిక్ డోల్ నృత్యం, సాని మేళం, బ్యాండ్ మేళం మరియు బ్రహ్మాండమైన లైటింగ్తో అమ్మవారి జాతర ఊరేగింపు ఇంద్రపాలెం గ్రామ పురవీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మండపేట మనోజ్ మ్యూజికల్ ఈవెంట్ ఆర్కెస్ట్రా మరియు కోళ్ల సంబరం కార్యక్రమాలు కూడా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తన సేవలను గుర్తించి టీడీపీ అధినాయకత్వం తనను సెట్టిబల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా నియమించిందని, తనకు అధినాయకత్వం ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తానని డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడలో గల బీసీ కమ్యూనిటీ హాల్లో స్టేట్ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు డైరెక్టర్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్గా నిజమైన విశ్వాసము, విధేయత చూపుతారని, ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను, కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం విధి విధానాలను అమలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా నిర్వహించే కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల పలు గ్రామాల్లో భారీ ఎత్తున బరులు వేసి కోడి పందాలు, గుండాటలు నిర్వహించారు. తిమ్మాపురం గ్రామంలో మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో పందెం రాయుళ్లు తరలివచ్చి కోడి పందాల్లో పాల్గొని వారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కోడి పందాలలో విజేతలకు నిర్వాహకులు, అతిథులు రాజారపు మహేష్, పుత్రరావు జ్ఞాపికలు బహుకరించి అభినందించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మాదరపు తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, జనసేన నాయకులు రామకృష్ణ, అనసూరి రాజ్కుమారి, ముద్దన శ్రీనివాసరావు పాల్గొన్నారు. అదేవిధంగా సామలకోట మండలం పనసపాడు గ్రామంలో వీరంరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహించారు. ఈ కోడి పందాలలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తరపున వేసిన పందెం విజయం సాధించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బెజవాడ సత్యనారాయణకు జ్ఞాపికనిచ్చి అభినందించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయంలో కనుమ పండుగను పురస్కరించుకుని గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ గోశాలలో
ఆవు దూడను వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఆలయ అర్చకులు మధుశర్మ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ భక్తులతో కలిసి గోపూజను చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గోపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుశర్మ మాట్లాడుతూ కనుమ పండుగ అంటేనే పశువుల పండుగ అని, వ్యవసాయంలో పాల్గొన్న పశువులను కనుమ పండుగ రోజున పూజించడం మన సాంప్రదాయమన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పి వాటిని పూజిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు గోపూజను చేయడానికి గల కారణం ఏంటంటే సమస్త జీవరాశుల్లోనూ కూడా గోపూజకు విశేషమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి బ్రహ్మాది దేవతలు కూడా గోపూజను పూజించి విశేషమైనటువంటి ఫలితాలని కలిగి ఉన్నారు. అలాగే గోవుని గోమాత అని అంటారు. ఎందుకంటే కేవలం శుద్ధమైన ఆహారం తింటే శుద్ధమైన గుణం వస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాల్లోని వేదాల్లోని కూడా చెప్పారు. శుద్ధమైన ఆహారము అంటే గోవు యొక్క పాలు, గోవు యొక్క పాలతో చేసినటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా వీటితోటి పూజ చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా గోపూజ చేసినట్లయితే ఈ ఆహార శుద్ధి కలిగి దేహశుద్ధి కలుగుతుందని నానుడి. అదే కాకుండా గోవుని పూజించడానికి గల కారణం ఏంటంటే ముక్కోటి దేవతలు కూడా గోవు యందే ఉంటారు అని చెప్పి వేదాల్లో చెప్పబడింది. ఒక గోమాత యందు పాదాల్లో పితృదేవతలు, మోకాల్లో పర్వతాలు, ముఖమునందు శివుడు, ముక్కు యందు గణపతి, దంతములయందు నందీశ్వరుడు, అలాగే కళ్ళయందు సూర్య చంద్రుడు, చెవులయందు శంకుచక్రాలు, నడుమయందు వరుణదేవుడు, నాభియందు సరస్వతి, అలాగే ప్రతి రోమాల్లోనూ కూడా ఒక్కొక్క దేవత కలిగి ఉండి ముక్కోటి దేవతలు కూడా గోమాత యొక్క రోమాల్లోనే ఉండి మనందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి ఈ గోవుని ఈరోజు పూజించినట్లయితే సమస్త దోషములు కూడా నివారణ అయ్యి అన్ని దోషాల నుండి కూడా విముక్తి కలిగి సమస్త పుణ్యలోకాలని పొందుతారని నానుడి. కావున ఈ సంవత్సరం ఈ గోపూజ కార్యక్రమం విశేషంగా జరిగి భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి గోపూజ కార్యక్రమం చేసుకున్నారు. కావున అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర మందేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని, సమస్త దోషాల నుండి విముక్తి పొందిన వారు అయి ఉండాలని కోరుకుంటున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే కనుమ శుభాకాంక్షలు. ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ, మాధవ్ శర్మ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. అందరపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కనుమ పండుగను పురస్కరించుకొని గోపూజ కార్యక్రమం ఉదయం చేయడం జరిగింది. ఈ పూజకి కూడా వచ్చిన భక్తులందరూ కూడా దానిలో పాల్గొనడం జరిగింది. మన సనాతన ధర్మంలో గోవుకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఆ గోవుని పూజిస్తే సకల దేవతలను పూజించడంతో వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రతి సంవత్సరం మన కనుమ పండుగ నాడు పశువుల పండుగను చేస్తాం. ఆ పశువుల్లో గోమాత ఉత్తమోత్తమైనది. ఆ గోవుని ఇక్కడ మన దేవాలయంలో పూజించి చేయడం వల్ల ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యం కానీ ఆ గోమాత యొక్క విశేషమైన శక్తి సంపన్నులు కానీ ఆ దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణంలో ఉంటాయి. ఎందుకంటే గోవుకి విశేషమైన ఇది ఉంటాయి హైందవ ధర్మంలో. అందువల్ల గోవుని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్టే. అందువల్ల ఈ గోమాత కార్యక్రమంలో అంతా పాల్గొని దానికి స్వామివారి ఒక పాత్ర ఇవ్వాలని కోరుకుంటున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పిఠాపురంలో పలు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నారని, దాన్ని అరికట్టి యువతను కాపాడుకోవాలనే సదుద్దేశంతో చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ మాటలను కొందరు వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేయడం మంచిది కాదని, పవన్ కళ్యాణ్ కు కుల మతాలనేవి ఉండవని SC కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ నాయకులు దానం లాజరస్ బాబు స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలో పలువురు దళిత నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరి అంబేద్కర్ సెంటరు, ఇందిరానగర్, అగ్రహారం ఈ ఏరియాలో గంజాయి ఎక్కువగా అమ్ముడవుతుంది అని నాకు రిపోర్ట్స్ వచ్చాయి. కనుక దాన్ని మీరు వెంటనే కూడా అరికట్టాలని పోలీసులను హెచ్చరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని 3 పేటలు ఎత్తారు కనుక ఆ పేటల పేర్లు మా పేర్లు ఎత్తారు కనుక
మా పేటల పేర్లే మా వాళ్ళ పేర్లు ఎత్తారని నిన్న నిరసన కార్యక్రమం కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది దళిత నాయకులు కొంతమంది. మీరందరూ కూడా మరి ఆ విధమైన ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇది పవన్ కళ్యాణ్ గారికి మతం కానీ కులం కానీ అది ఏ ప్రాంతమో ఏ మతమో ఏ మతస్థులో ఏ కులస్థులో కూడా తెలియని ప్రాంతం. ఆయనకు వచ్చిన రిపోర్ట్ మాత్రం ఆ రోజున పబ్లిక్లో చదవడం జరిగింది. ఆ చదివిన రిపోర్ట్ని పోలీసులు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ పిఠాపురం నియోజకవర్గం కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని చెప్పడం జరిగింది. కనుక దాన్ని బేస్ చేసుకుని కొంతమంది దళిత నాయకులు రాజకీయంగా వక్రీకరించి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. మరి ఈ యొక్క దళిత పిల్లలైనా ఇతర కులమైనా ఇంకో కులమైనా కానీ అంబేద్కర్ సెంటర్ అంటే అంబేద్కర్ దగ్గర అక్కడ అంబేద్కర్ సెంటర్ అంటే ఎల్లంపేట, ముస్లిం వీధి, మరి ఎస్సీ పేట 3 కలిపి అంబేద్కర్ సెంటర్ అంటారు. కానీ అంబేద్కర్ సెంటర్లో జరుగుతుందంటే అంబేద్కర్ సెంటర్లో మరి ఎస్సీ వాళ్ళనే కాదు అక్కడ అర్థం. అందరూ అక్కడ జరుగుతుంది, దాన్ని అరికట్టండి అని అన్నారు. అందరినీ ఉద్దేశించి అన్న మాట కానీ మంచి భావంతో అన్న మాట కానీ సదుద్దేశంతో అన్న మాటే తప్ప ఏ ఒక్కరిని కించపరచాలని కానీ ఏ ఒక్కరిని పేరెత్తి కానీ ఆయన అనలేదు. ఇది కూడా మన వాళ్ళు చేయటం లేదు. ఎక్కడో తునేరియా నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని పాడు చేస్తున్నారు అని పదే ఆయన చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా అర్థం చేసుకుని మనం ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే దాన్ని అరికట్టాలి తప్ప మరి మనం ఈ విధమైన ప్రచారం చేయకూడదు. అది మంచి స్వభావంతో మంచి హృదయంతో పిల్లల భవిష్యత్తును ఆలోచించి అన్న మాట తప్ప అది ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధానం కాదు, ఎవరిని కూడా ఉద్దేశించి అన్న మాట కూడా కాదు. అంతేకాకుండా మరి ఈ రిపోర్ట్లు ఇచ్చింది గతంలో పోలీస్ స్టేషన్కి ఎవరు ఇచ్చారు? ఆ రిపోర్టులను ఆధారంగా చేసుకుని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడటం జరిగింది. కనుక మనం అందరం కూడా ఆలోచించి మరి సద్భావంతో ఆలోచించి సదుద్దేశంతో ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం కానీ ఒక వ్యక్తిని అల్లరి చేయడం కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధానంగా కానీ ఎటువంటి కార్యక్రమం లేదు. కనుక మీరు దీన్ని ఆలోచించి మంచి ఉద్దేశంతో ఉండాలని మనసా వాచ్య కోరుకుంటాను. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల 3వ రోజు కనుమ పండుగ రోజు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయం రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారి మూల విరాట్ వెండి కవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయానికి రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు దంపతులు విచ్చేసి ముసలమ్మ తల్లి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని డాక్టర్ వెంకటేశ్వరరావు అభినందించారు. ఉత్సవాలకు తన వంతు విరాళం ఉత్సవ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో గల ఎన్టీఆర్ బీచ్ లోను కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ లోను పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. పండుగల నేపథ్యంలో బీచ్ లో జనరద్దీ అధికంగా ఉంటుందని కాబట్టి పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కాకినాడ బీచ్ లో పటిష్టమైన బందోబస్తు మరియు డ్రోన్లతో నిఘాను కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాలోని తిమ్మాపురం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల బీచ్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ప్రజలు రావడం వలన ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు మరియు డ్రోన్లతో నిఘా నిర్వహించి ప్రమాదాలు జరగకుండా కాకినాడ జిల్లా పోలీసులు చూస్తున్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో 4 రోజుల పాటు నిర్వహించిన ధనుర్మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సత్కళ వాహినిలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యుల సారథ్యంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చిన్నారులు నాట్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని అధ్యక్షులు వాత్సవాయ గోపాల నరసరాజ, కార్యదర్శి కాలగా శివరాణి, లైఫ్ మెంబర్స్ డాక్టర్ తుర్గా సూర్యారావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, రామకృష్ణ, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. శ్రీమతి సుజాత గారు ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహించారు. వారి మాతృమూర్తి పట్టుబట్టి చేసిన శ్రీమతి కమ్యూరి సీతాస్వామి గారు ముఖ్య అతిథి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటితో పాటుగా మన జిల్లా అధికారిని శ్రీమతి
గీతారాణి గారు ముఖ్య అతిథిగా కార్యక్రమంలో మరి పాల్గొని ఈ కళాకారుని ఈరోజు గౌరవించడం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం రెండవ కార్యక్రమంగా మరి శ్రీమతి స్వప్న ప్రసాద్ గారి నేతృత్వంలో విఘ్నేశ్వర నృత్య నికేతన వారి నాట్య కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారండి. ఇందులో దాదాపు 15 మంది కళాకారులు నృత్య ప్రదర్శనలు గావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక గంటన్నర పాటు జరుగుతుందని తెలియజేస్తున్నాము. కాబట్టి మన సత్కళావాహిని ఈ కార్యక్రమాన్ని కూడా 32 రోజుల పాటు ఎంతో చిత్తశుద్ధితో మరి భక్తి ప్రబుద్ధంతో కాకినాడ పట్టణ ప్రజలందరూ గర్వించే రీతిలో సంగీత నృత్య ఆధ్యాత్మిక వివిధ కళారూపాన్ని వేదిక మీద ప్రదర్శించామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇందులో గోదావరి రంగనాథ వారి కళ్యాణం, కాటంరెడ్డి సత్యనారాయణ గారి చేత మరి అన్నవరం వేరు వెంకట సత్యనారాయణ యొక్క రసమహత్యాన్ని మా కళాకారుల చేత చక్కటి సంగీత నృత్య మహాత్ముల దర్శనం అనే కార్యక్రమాన్ని సత్కళమైన సంస్థలు చేపట్టి మరి కార్యక్రమం జరిపాం. దీనికి మన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు కూడా మరి ఎందరో అధికారులు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమం చేయడం చేస్తారు. పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల 26వ తారీఖున రిపబ్లిక్ డే మహాపర్యటన సందర్భంగా ఉదయం పూట దేశభక్తి గీతాల పాటల పోటీలు, సాయంత్రం వేళ కళాత్మక కార్యక్రమాన్ని దేశభక్తి ప్రభుత్వం సంగీత రూపాన్ని ప్రదర్శిస్తున్నాం. 26వ తారీఖున అందరినీ ఆహ్వానిస్తూ ఇదే మా సత్కరాన్ని నిర్మాణం. కాకినాడ నగరంలోని కొండేపాలెం శ్రీనుకలమ్మ వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు దగ్ధమయ్యాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో తాము బయటకొచ్చి చూశామని, అప్పటికే 3 వాహనాలు పూర్తిగా, మరో వాహనం పాక్షికంగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. కేకలు వినిపిస్తున్నాయండి. నేను అప్పటికే ప్రార్థన చేసుకోవడానికి లేచాను. ప్రార్థన చేసుకుంటున్నాను. కేకలు వేస్తున్నారు. రైల్వే స్టేషన్కి ఎక్కడానికి ఒక ఆయన వచ్చారు. ఆయన పెద్ద పెద్ద రాళ్ళు వేసుకుని కొట్టారు. అరుతున్నారు, ఎవరన్నా ఉన్నారా అనేసి పిలుస్తున్నారండి. ఎవరు అరుపులు అనేసి మేము మాకు తినిపించుకోకుండా మేము సైలెంట్గా ఉన్నాం. కానీ మా పక్కన బ్రాహ్మణులు ఆయన మటుకు దేవిని కాకేశారు. ఆయన పిలుపుకి నేను బయటకు వచ్చాను. చూసేటప్పటికి మెంటలు వచ్చేసినాయి. బళ్ళు ఆల్రెడీ 2 బళ్ళు కాలిపోయినాయి. పక్కన ఉన్న 3 బళ్ళు కూడా అంటుకునేటప్పటికి నేను పెద్ద పెద్ద అరుపులతో లేపాను. మా పక్క ఆయన వచ్చారు. పక్క ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను ఆయన నీళ్ళేసి కొడుతున్నాం. ఇంట్లో సందులో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. అందరూ వచ్చి సాయం చేశారు. అన్ని తడిపాము. కానీ కావాలనే చేశారండి. ఇది అయితేను కావాలనే చేశారు. మా ఇంటి మీద మరి ఎందుకు చేశారో మాకు తెలియదు. అయితేను మా ఇల్లు కొండి కొత్త బిల్డింగ్ నేను అప్పు చేసి కట్టించుకున్నానండి. ఆ బిల్డింగ్ కూడా అలాగే అయిపోయింది. నెల అయింది ఆ బిల్డింగ్ కట్టించి నేను గృహప్రవేశం చేసి. అయినా సరే కాల్ చేశారు.
బళ్ళన్నీ శుభ్రంగా కాలిపోయినాయి. పిల్లలతో ఉన్నాం కదండి, పసిపిల్లలతో ఉన్నాము. చాలా మంది మా ఒక్కొక్కరు అద్దెలకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అందరం అద్దెలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు అద్దెకి ఇచ్చుకున్నాము శుభ్రంగాను. పిల్లలు పసిబిడ్డలు ఉన్నారండి. ఒక ఇంటికి 2-3 పిల్లలు ఉన్నారు. పండగకు వచ్చినందుకు ఇలా జరిగిందండి. కావాలని చేసింది ఇది. నా పేరు ప్రశాంత్ అండి. ఇలా కొండపాలెం ఏరియాలో నేను ఇంట్లో అద్దెకుంటున్నాను. నేను రాత్రి మేమంతా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి బండ్లన్నీ పార్కింగ్లో పెట్టుకున్నాము. తెల్లవారుజామున మరి ఏం జరిగిందో తెలియదు. సడన్గా మంటలు రేగాయి. పక్కింటి వాళ్ళందరూ చూసి కేకలు వేసడంతో బయటకు వచ్చి మేము మంటలు ఆర్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 5 బండ్ల వరకు పూర్తిగా కాలిపోయాయండి. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏమైనా షార్టేజ్ అయిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారనేది ఇంకా మాకు కూడా తెలియలేదు. పోలీసులు వచ్చారని చూశారు అండ్ కంప్లైంట్ ఇవ్వడం కోసం మమ్మల్ని 10 గంటలకు రమ్మన్నారు. మేము వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది. 5 బళ్ళు అండి. 5 బళ్ళు ఆల్మోస్ట్ 5 లక్షల వరకు ఉంటుందండి. దాంట్లో 2 పెద్ద బళ్ళు ఉన్నాయి, కొత్త బళ్ళు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపూర్ గ్రామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు. రంగోలీ పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ. రాష్ట్ర ప్రజలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన సేవలు ఎనలేనివి. చిన్నజగ్గంపేటలో విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. సూర్యారావుపేట సాగర్ తీరంలో సందడి వాతావరణం. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి కేరింతలు కొట్టిన జనం. ఇంద్రపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ ముసలమ్మ తల్లి జాతర ఊరేగింపు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.